సాయంత్రం కదా ప్రశాంతంగా ఉంది. స్ట్రీట్ ఫుడ్ తినడానికి వెళ్తున్నాం అనమాట. ఇక్కడ నుండి కొంచెం దూరం, మనం అవుట్స్కట్స్ లో ఉంటాం కాబట్టి ఇక్కడ అంత స్ట్రీట్ ఫుడ్ ఏం దొరకదు పెద్దగా. ఇక్కడ రోడ్డు డైరెక్ట్ గా దాటడానికి అవ్వదు అనమాట, సేఫ్ కూడా కాదు, పెద్ద కాలువ ఉంది మధ్యలో, అందుకే ఈ మెట్లకి దిగుతున్నాం. మన బుడ్డమ్మకి సిగబా వచ్చింది, చుట్టూ టిక్టిక్లు పెట్టాను అనమాట, చిన్న చిన్న జుట్లు బయటికి రాకుండా. నేను వెనకాతలు వస్తున్నానా లేదా అని కూడా లేదు, స్ట్రీట్ ఫుడ్ అనగానే పరుగులు చూడండి. టూరిస్ట్ బస్సులు కదా లైన్ గా ఆగాయి. బ్యాంకాక్ స్ట్రీట్ ఫుడ్ చాలా బాగుంటది, ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం తినడానికి. ఈ మధ్య సైకిల్ నేర్పిస్తున్నాం అనమాట, బుడ్డదానికి అండ్ బుడ్డోడికి ఇద్దరికి నేర్పిస్తున్నాం. కాకపోతే పడిపోయింది అనమాట, సైకిల్ మీద నుంచి వెళ్తూ అంటే దెబ్బ తగలకుండా సైకిల్ తొక్కడం రాదంటారు కదా, పాపం పడిపోయింది. యూజువల్గా అయితే దీనికి దెబ్బలు చాలా తక్కువ అనమాట, అసలు చాలా భయం, చాలా నిదానంగా నెమ్మదిగా ఉంటుంది. కానీ అక్కడ స్కిడ్ అయిపోయి పడిపోయింది, ఏటో పడిపోయింది అనమాట, కొంచెం గీసుకుపోయింది. ఇప్పుడు కొంచెం తగ్గింది అనమాట, ఇంకొక వారం 10 రోజులు తగ్గిపోద్ది. అది కూడా పడిపోయినప్పుడు చెయ్యి అడ్డు పెట్టుకోవడం రాలేదు, ఇంక అందుకే ముఖాన్ని తగిలిసింది. దెబ్బ తగిలిన వెంటనే చూడడానికి చాలా భయం వేసింది, కాకపోతే ఇంకా టైం బాగోపోతే ఎవరు వెయిట్ చేయలేము. సైకిల్ వచ్చిందా కత్తి నీకు? వచ్చేసింది. బాగా తొక్కుతావా? స్లోగా తొక్కాలి. అందుకే చిన్నప్పుడు ఇలాంటి దెబ్బలు అయితే నాకు విపరీతంగా తగిలేవు అనమాట. నేనంటే దెబ్బలంటే నేను ఫుల్గా ముడుకులు చెక్కేసి ఎలా పడితే అలా ఉండేవాళ్ళం. మాకైతే ఇప్పుడు ముడుకులే చెక్కివి, కాకపోతే బుడ్డదానికి ఏటో బొక్కం మీద తగిలిస్తుంది అనమాట, చేతులు అడ్డు పెట్టుకోవడం రాలేదనమాట. ఇంకా ఫుల్గా గ్లౌజులు హెల్మెట్ అన్ని కొన్నాము, కానీ పెట్టుకోవడానికి నచ్చరనమాట, చెమట పట్టేస్తుంది, హెయిర్ అని చెప్పి తీస్తుంది, పడిపోయింది అనమాట. పళ్ళు మాత్రం వంకర టెంకర్లు అయిపోయి లెవెల్ చేయించాలి. నేను చిన్నప్పుడు ఇలాగే ఉండేదాన్ని, సేమ్ డొరిపళ్ళు వేసుకొని శుభ్రంగా క్రీమ్ రాసాను, దుమ్ము దూలి పడకుండా దెబ్బ మీద. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం? రోటీ లేడీ దగ్గరికి. తెలుసా నీకు? తెలుసు. రోటీ లేడీ అని మా పాతింటి దగ్గర ఒక ఆవిడ రోటీలు బాగా చేస్తుంది అనమాట. రోటీ లేడీ పేరు ఏంటి? పై. పై ఎలా చేస్తుంది రోటీలు? వెరీ టేస్టీ, చాలా బాగా చేస్తుంది కదా, వస్తుంది. అందుకే అందరూ తయారైపోయారు అనమాట. కథ మనం ఇక్కడే ఉండు. మా ఆయన కారు ఎప్పుడు కొంటారు, కానీ కారు కొన్నంత వరకు బస్సుల్లో తిరగడమే. ఇలా బస్సు గురించి వెయిట్ చేయాల్సిన పనే ఉండదు, కార్లో అయితే మనం వెళ్ళిపోవచ్చు. ఈ బస్సులోని మనం మెట్రో ట్రైన్ స్టేషన్ వరకు వెళ్తాం అనమాట. ఇవ్వండి డ్రైవర్ గారు కూర్చుంది, రూమ్ లో ఉంటది. ఇంకో బస్ దిగిపోయి ఇక్కడ మెట్రో ట్రైన్ ఎక్కడ వరకు వచ్చాం అనమాట. కరెక్ట్ గా ఈ స్టేషన్ లో దిగాము. ఈ స్టేషన్ పేరు చాంగ్నాన్స్, ఇంతకు ముందు చాలాసార్లు చూపించాను మీకు. ఇలా ఉంటది అనమాట. ఈ బ్రిడ్జ్ భలే ఉంటది, తాయోళ్ళు తెగ ఫోటోలు దిగిపోతారు అనమాట. ఇక్కడ తాయోలే కాదులేండి, ఫారినర్స్ కూడా. ఫోజులు మాత్రం వన్నెలిసిన గారు ఇలా భలే పెడతారు. ఇలా తిన్నగా ఇందులోంచి వెళ్ళి ట్రైన్ ఎక్కేద్దాం. ఈ సెల్ఫీ స్టిక్ ఒకటి మాట విందు ఎలా పడితే అలా తిరిగేస్తుంది, దీన్ని అస్మానం సెట్ చేసుకునేసరికి అయిపోతుంది. లాస్ట్ టైం అయితే కరెక్ట్ గా ఈ బ్యాంకాక్ సిటీ సెంటర్ లో ఉండేవాళ్ళం అనమాట. ఎక్కడికి వెళ్ళాలన్నా కొంచెం ఈజీగా వెళ్ళిపోయేవాళ్ళం, బట్ ఇప్పుడు అలా కాదు. ఇంకెక్కడికి వెళ్ళాలన్నా ఇలా బస్సులు ట్రైన్లు ఎక్కాల్సి వస్తుంది. వీళ్ళు పక్క నుండి వెళ్ళిపోతుందండి. హెయిర్ స్టైల్ చూడండి, పైన కొప్పు పెట్టారు, చిన్న కొప్పు. ఇక్కడ జెంట్స్ కూడా రకరకాల హెయిర్ స్టైల్ వేసుకుంటారు. ఇప్పుడు మనం వెళ్ళబోయే స్టేషన్ పేరు సాలాడేంగ్ అనమాట. టికెట్ ఎంతో చూద్దాం దానికి. టికెట్లు మామూలుగా ఇలా కావాలంటే ఇలా కూడా తీసుకోవచ్చు ఇక్కడ, బట్ ఈ లైన్ లో నుంచి ఇక్కడ తీసుకుందాం. స్టే ఫ్రీకి అంట, ఎండలు మాత్రం దంచి కొట్టేస్తున్నాయి. మన బుడ్డమ్మ మంచినీళ్ళు గుడగొడలు ఆడించేస్తుంది అప్పుడే. 2 టికెట్స్, ఒక్కొక్కరికి 17 బాతులు అనమాట టికెట్, అంటే 40 రూపాయలు. మన పొడ్డుదానికి కూడా టికెట్ మెట్రోలో. దాదా పెట్టుకొని వెళ్ళిపోదాం. కత్తి నీ కార్డు నువ్వు ఫస్ట్ పెట్టుకొని వెళ్ళిపో, కత్తి టెంగ్ అనుకొని వెళ్ళిపోతుంది. మనం ఇందులోంచి వెళ్ళిపోదాం. అప్పుడే జోబులు పెట్టించుకుంటుంది కార్డు, జాగ్రత్త ఎక్కువ డాడీ లాగా. ట్రైన్ కోసం రెడీగా ఉన్నారు అందరూ. ట్రైన్లు భలే ఉంటాయి అనమాట. కరెక్ట్గా చూడండి, బ్రిడ్జ్ పక్క నుంచి వస్తుంది మనకి ట్రైన్. అదిగో మన ట్రైన్ వచ్చేస్తుంది, భలే ఉంటుంది అసలు. బిల్డింగ్ మధ్యలో నుంచి ఇలా మెట్రో ట్రైన్లు తిరుగుతుంటుంటే. అల్లది రోమియో, ఇది జూలియట్, భలే వస్తున్నాయి రెండును రాసుకొని పూసుకొని. మనం ఎక్కబోయే ట్రైన్ ఇదే. ఇది మెయిన్ ఈ సేఫ్టీ గేట్లు ఉంటాయి అనమాట ఈ మెట్రో స్టేషన్స్లో. పిల్లలతో పర్లేదు అనమాట, అంత భయమే ఉండదు. ఇలాంటి సేఫ్టీ సిస్టమ్ మన వైపు కూడా ఉంటే బాగున్నాను. ఇగో కరెక్ట్గా లాస్ట్ పెట్టి వచ్చి ఆగింది ఇక్కడ, మనం ఈ లాస్ట్ పెట్టిలోకి వెళ్ళిపోదాం. ఇగో అందరూ ఎంటర్ అయిపోతున్నారు. ఈ ట్రైన్ ఎక్కిస్తున్నాడు, పిల్లల్ని దగ్గరుండి ఎక్కించాలి. ప్రశాంతంగా ఉంది బ్యాంకాక్. ఇదిగోండి ఈ నల్ల బిల్డింగ్ ఉంది కదా, ITF టవర్. మొన్న శ్రీనివాస కళ్యాణం ఈ బిల్డింగ్లోనే అయ్యింది. అందులో ఫంక్షన్ హాల్స్లో ఉంటాయి, చక్కగా తెలుగు వాళ్ళందరూ కలిసి సెలబ్రేట్ చేసుకుంటాం దగ్గర. ఆ వీడియో కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చెక్ చేయండి. ముందు ఈ వీడియో అయితే పూర్తిగా చూసి తర్వాత ఆ వీడియోకి వెళ్ళండి. ఇగో ఇది ఒక స్టేషన్ అనమాట, మన స్టేషన్ వచ్చింది. దిగిపోవాలి ఇక్కడ మనం. పొట్టమ్మ ఇంకా కూర్చుందాం అని చూసింది అనమాట, 4-5 స్టేషన్లు దాటేళ్ళలేమో అని. హైదరాబాద్లో కొంచెం రష్గా ఉంటాయి అనమాట ఈ మెట్రో స్టేషన్లు. కానీ బ్యాంకాక్లో ఉండే విపరీతమైన ట్రాఫిక్ని తప్పించుకోవాలనుకుంటే ఈ మెట్రో ట్రైన్ చాలా బెస్ట్. వీటిలో ట్రావెలింగ్ జమ్మని వెళ్ళి జమ్మని వచ్చేస్తాం. ఇంకోండి అక్కడ మ్యూజిక్ వాయిస్తున్నారు కదా, వాళ్ళు స్టూడెంట్స్ అనుకుంటాను. ఇక్కడ మెట్రో స్టేషన్స్ కరెక్ట్గా మెట్ల దగ్గర ఎక్కిన దగ్గర దిగిన దగ్గర ఉంటారనమాట, డొనేషన్స్ కోసం అనమాట. బాగా వాయిస్తారు. ఇంక ఈ వీధిలోకి దిగామంటే గుమగుమలు ఆడేస్తుంది అనమాట. విపరీతంగా స్ట్రీట్ ఫుడ్ తెగమ్మేస్తారు. మనకి తినడానికి ఓపిక ఉండాలి, కానీ పొట్ట నిండా ఫుల్ తినచ్చు అనమాట కదా. మరి
ఇంక ఇక్కడ వచ్చిన వాళ్ళు టూరిజంకి వస్తారు కాబట్టి తిరగడం తిన్నాం అదే పని మీద ఉంటారు. లైన్లో బట్టలు అన్ని అమ్ముతున్నారు స్ట్రీట్లోని. ఇలా తిరుగుతున్నప్పుడు మన ఇండియన్స్ ఎక్కడ కనపడతారా అని చూస్తాము. అందులోకి మన తెలుగు వాళ్ళు కనబడితే ఇంకా సరదాగా ఉంటుంది. అలటైన్ స్టేషన్ దిగాం కదా మనం, ఇక్కడ దిగితే సరిపోను, అక్కడ ఎక్కడో దిగిపోయాం అనమాట. అక్కడి నుంచి నడుచుకొని వచ్చాం. అలాగా ఈ స్టేషన్ దగ్గరకు వస్తే ఇంకో ఇలా తిన్నగా వెళ్ళిపోతే అక్కడ ఉంటుంది అనమాట బండి. అల్లదిగో రోటీలు అక్కడ ఉంది. ఇల్లు టుక్ టుక్ కట్ట చూడండి, వెరైటీ ఉంది ఆరెంజ్ కలర్లోని. ఎప్పుడు చూడలేదు, ఇదే ఫస్ట్ టైము. ఇంకో మనమైతే ఇల్లు రైట్ సైడ్ అందులోకి తిరిగిపోదాము. ఇదిగో బళ్ళన్నీ లైన్ ఉన్నాయి వరుసగా. ఇంకా స్ట్రీట్ ఫుడ్ ఇక్కడ నుండి ఫుల్గా. వీళ్ళు ఎవరో కూర్చొని నిదానంగా తింటున్నారు. కూర్చొని తినడానికి కూడా స్పేస్ ఉంది ఇంక అందులో. ఇదిగో ఇదే మన రోటీలు బండి. అక్క లైవ్లో బిజీగా ఉన్నట్టుంది. చాలా మంది కమెంట్ చేస్తున్నారు కదా వరల్డ్ ఫేమస్ రోటీ లేడీ బ్యాంకాక్లో ఉంది చూపించమని చెప్పి. ఈవిడే అనమాట వరల్డ్ ఫేమస్ రోటీ లేడీ. ఇప్పుడైతే ప్రెసెంట్ లైవ్లో బిజీగా ఉంది. లైవ్ హాయ్, ఎవరో గిఫ్ట్ ఇచ్చినట్టున్నారు. తెగ పొంగిపోతుంది అనమాట. చూడండి రోజు లైవ్ పెడుతుంది ఏదో ఒకటి, మేము చూస్తుంటాం అనమాట. రోటీలు మాత్రం అదరగొడుతుంది, మామూలుగా కాదు. బొబ్బుల్ గమ్ లాగా ఎలా సాగుతుంది చూడండి. మనం సాగదీయాల కానీ ఎక్కడ నుండి ఇండియా వరకు సాగుద్దాము. ఏవో ఆకుల రసంతో కలుపుతారు అన్నమాట పిండి, అందుకే ఈ కలర్లో ఉంటుంది. అదమ్మా నీకు ఏమైనా క్యారమిల్ వేయించాలా? క్యారమిలా? ఓకే. రోజుకి 4 గంటలకు వచ్చి తెచ్చి పెట్టేస్తుంది అనమాట బండి రోజు ఇంటి దగ్గర నుంచి తోసుకొని వస్తుంది ఈ బండిని. చూడండి ఎంత ఉందో. ఎంత పెసర బండే ఉంటుంది కానీ చాలా రకాల రోటీలు చేస్తుంది అనమాట ఇందులో. బండికి కొత్తగా బ్యానర్ పెట్టినట్టు ఉంది, అంతకుముందే ఇలా ఉండేది కాదనమాట. చక్కగా ఫోటో పెట్టుకొని మన రోటీ రెడీ అవుతుంది. 2 నిమిషాల్లో టక్టక్లు ఆడించేస్తుంది అనమాట. కొంచెం క్యారమిల్ వేయమన్నాం. ఓకే, మనం కొంచెం రెగ్యులర్ కస్టమర్స్ కాబట్టి కొంచెం ఎక్స్ట్రా ఏమన్నా వేస్తుంది అనమాట. ఎక్కడే తినేద్దాము, మరి పార్సల్ ఏం వద్దు, చల్లారిపోతే బాగోదు. కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ మంచి అమ్మాయి అనమాట ఈ అమ్మాయి. థ్యాంక్ యూ. హౌ మచ్ కా? 25. ఇదిగో ఇది మన బుడ్డమ్మ చేయించుకుంది దగ్గరుండి. ఇదిగోండి 25 బాతులు అంటే ఇది. ఇదిగోండి చక్కగా ఇక్కడ నించొని తినడానికి బల్ల కూడా ఉంది. ఇక్కడ స్టాల్, ఇక్కడ బల్ల. చక్కగా నించొని మనకి ఏది కావాలంటే ప్రశాంతంగా తినచ్చు. తీసుకోమ్మా, వేడిగా ఉందా? ఇక పెట్టుకొని తిని ఇంకోటి ఆర్డర్ చేద్దాం. 1 రోటీ విత్ న్యూటెల్లా. న్యూటెల్లా నో? ఓహో, న్యూటెల్లా లేదట, చాక్లెట్ తీసుకుందాం. చాక్లెట్ ఓకే. బనానా తింటావా? ఈవిడ దగ్గర బనానా రోటీ చాలా ఫేమస్. యా, బనానా ఎగ్ చాక్లెట్. ఓకే, బనానా ఎగ్ చాక్లెట్ కలిపి మిక్సింగ్. చూద్దాం ఎలా చేస్తుందో. ఇంకో ఫస్ట్ ఒక బనానా తీసింది, టప్ 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 లాడిస్తుంది. ఇల్లు గిన్నె మాత్రం భలే ఉంటుంది అనమాట. ఇందులో గుడ్డు వేసి గిలగొట్టేస్తుంది అనమాట. ఈ గుడ్డు అట్టిపండ్లో కలపడం ఏటా అనుకోకండి, టేస్ట్ మాత్రం అదిరిపోద్ది. అసలు చేయి తుడుచుకుంటుంది, ఎగ్ అంటిపోయింది కదా. కానీ నీట్గా చాలా క్లీన్గా చేస్తుంది అనమాట. అసలు కంగాలంటే ఉండదు. ఆ చేతులు కూడా చూడండి ఎప్పటికప్పుడే క్లీన్ చేసుకుంటుంది. పిండిని ఇంకా బండకేసి బాదులు. ఇది మాత్రం నాకు ఎప్పుడైనా చెయ్యాలని ఇష్టం అనమాట. ఎప్పుడైనా చేద్దాం అనుకుంటాను కానీ మన వల్ల అవుతుందో అవ్వదు. అసలు చూడండి ఎంత, ఎక్కడ కన్నం కూడా పడలేదు. అదే నేను కానీ చేశానంటే ఎన్ని కన్నాలు పడాలో అన్నీ పడతాయి. ఈ పిల్ల అసలు మేకప్ ఎలా వేస్తుంది కానీ ఇంత పిసరి చెమట పట్టదు. ఇంకో ఇలా గుడ్డును బనానా కలిపింది ఇందులో వేస్తుంది అనమాట. చక్కగా భలే మంచి స్మెల్ వస్తుంది వేగుతుంటుంటే. ఇల్లు పక్కన ఫోన్ తగిలించింది స్టాండ్కి. రోజు లైవ్ అటెండ్ అవుద్ది చక్కగానా. అయ్యో, మధ్యలో గుడ్డు సరిగ్గా ఏగలేదు. ఇంకా మడత పెట్టి చిన్నప్పుడు గ్రీటింగ్ కార్డులు పెట్టడానికి కవర్లు ఇలాగే తయారు చేసేదాన్ని. బాల్తో పెడుతుంది అనమాట. ఫ్రై. ఎంత పెసర రొట్టికి ఎంత నూనె వేసింది చూడండి. ఏకంగా నూనెలో రొట్టె ఉందో రొట్టెలో నూనె ఉందో అర్థం అవట్లేదు. ఒక వాళ్ళ పక్క నుండి వెనముద్ద తీసింది. ఫ్రైనా? ఫ్రై. ఆయిల్ అయితే మంచినీళ్ళ వాడేస్తుంది. చిన్న క్యాన్తో పెట్టుకుంది రెడీగా ఆయిల్. అట్ల పుల్లలతో ఒత్తుంది లోపల బనానా బాగా వేగినంత వరకును. ఈ పిల్ల ఫోన్ చూసుకొని నా రోటీ మార్చేద్దేటో. ఈ పిల్ల పేరు వెరైటీగా ఉంటుంది. పుయ్. ఓ, నామకరణం ఎవరు చేస్తారో పుయ్యి అంట పేరు. బాగుంది, సింపుల్గా నీట్గానే పలకడానికి. అయిపోయింది మన రోటీ. బాగా ఫ్రై చేసింది అనమాట. ఆయిల్ అటు ఇటు తిప్పి చూడండి. వేసిన ఆయిల్ వేసినట్టు ఉందనమాట. ఇంత పెసరు కూడా తరగలేదు. ఇదిగో 2 అట్ల పొదలతో ఆయిల్ పిండుతుంది రోటీది. ఈరోజు పాపం పెద్దగా బేరం లేదు ఈవిడికి, ఖాళీగా ఉంది. ఒకప్పుడైతే బండి చుట్టూ 3 మంది జనం ఉండేవారు అనమాట. ఆర్డర్ చేయడానికి కూడా ఖాళీ ఉండేది కాదు. ఇదిగో కట్ చేస్తుంది. బాగుంటుంది వేడివేడిగా తింటే మాత్రం అద్భుతమే అసలు. అల్లదిగో మూల పేపర్లు కట్ రెడీ పెట్టుకుంది అనమాట.
ఆ కట్ చేసిన రోటీని తెల్లకాయతం మీదకి దింపేస్తుంది కత్తితోని. మనకు అంత స్వీట్ అంటే నచ్చదులేండి, క్యారమిల్ ఎక్కువ జల్లుద్ది చెప్పపోతే, అందుకే కొంచెం ఏమని చెప్దాము. క్యారమిల్ కూడా బాగా జల్లుతుంది అనమాట. ఇంకో మన బుడ్డోడు వచ్చాడంటే ఆడ కళ్ళన్నీ డబ్బా మీద ఉంటాయి. చాక్లెట్ వేయిస్తున్నాను, న్యూటెల్లా లేదు కదా, చాక్లెట్ వేయిస్తున్నాను. మన ఇషాన్ గడ్ వస్తే మాత్రం వాడు ఫేవరెట్ అనమాట, మామూలుగా కాదు ఫుల్ తింటాడు. ఈ అక్కకు వచ్చిన ముగ్గులన్నీ వేసేస్తున్నట్టు ఉంది నా రోటీ మీద. మన వైపు అయితే చుక్కల ముగ్గు, ఇక్కడైతే గీతల ముగ్గు. బాగుంది డిజైన్. డొక్కులో రెడీ పెట్టుకుంది అక్కడ, ఇంకా పెట్టేసి ఇచ్చడానికి అనమాట. తలకి ఎన్ని క్లిప్పులు పెట్టిందో. ఈ హెయిర్ యాక్సెసరీస్ ఇక్కడ చాలా చీప్, కానీ కష్టం అంటే కష్టం లేండి, దీనికి మార్నింగ్ నుండి కష్టపడుతూనే ఉంటుంది. థ్యాంక్ యూ. హౌ మచ్ కా? ఇదిగోండి ఇక్కడ అన్నిటికన్నా ఇదే ఎక్స్పెన్సివ్, 60 బాతులు. పెరిగిపోయింది రేట్ ఈ మధ్య. ముందు ఈ పిల్లకి డబ్బులు ఇచ్చేద్దాము. ఇక్కడ ఇంకా బయట స్ట్రీట్స్ లో తిరగడానికి వచ్చినప్పుడు సింపుల్ గా ఇలాంటి బ్యాగ్ లో వేసుకొని వచ్చామంటే ప్రశాంతంగా తిరగచ్చు. ఇదిగోండి ఎంత తిరిగాం కానీ పెద్ద అలసటే అనిపించలేదు మాకైతే. 85 బాత్ అయిందట. నా పౌచ్ ఎలా ఉంది, బాగుంది కదా, చిన్న పౌచ్. మొన్నే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాను అనమాట. చూడడానికి ఎంత పిసరే ఉంటుంది కానీ బోల్డెన్ డబ్బులు పడతాయి ఇందులో. 85 బాత్ అయింది అంటే దగ్గర 200 అనమాట. కుయ్యక్క హ్యాండ్ బ్యాగ్ కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ. కానీ ఇరుకులోని గాలి ఉండదు, ధూళి ఉండదు, ఒక పెట్టేస్తుంది శుభ్రంగా, చెమటలు. ఈ పిల్ల ఫ్యాన్ పెట్టుకుంది కాబట్టి సరిపోయిందన్నమాట. ఇవ్వండి ఇక్కడ రైట్ సైడ్ లో నల్ల ఫ్యాన్ తిరుగుతుంది కదా, ఈ బ్యాటరీ ఫ్యాన్ కానీ లేకపోతే అయిపో నా పిల్ల పని కూడా. రోటీలు వేడిగా ఉండడం కాలిపోతుంది నోరు. మన రోటీ చల్లారిపోతుంది, గబగబ తినేద్దాం. ఎలా ఉంది కత్తి? బాగుందట. బుడ్డిది కాబట్టి సైలెంట్ గా దగ్గర నిదానంగా నించొని తింటుంది. ఇంకోటి బండికి చక్కగా బనానాలు తగిలించింది అనమాట, అట్టిపళ్ళు, తాజా అట్టిపళ్ళు. రోజు ఉదయం మార్కెట్కి వెళ్ళి వస్తుంది అట్టిపళ్ళు. అవి కాకుండా అవ్వండి అక్కడ కూడా ఉన్నాయి. అబ్బా వేడిగా చాలా అంటే చాలా బాగుంది అసలు. ఫస్ట్ అయితే పైన చాక్లెట్ ని టేస్ట్ చేద్దాం. బాగుంది హాట్ చాక్లెట్. ఇల్లు బ్యాగ్ ఇక్కడ పెట్టాం కాదు కానీ నాకు నోడోడు కొడదు అనమాట. అసలే స్ట్రీట్ కదా, ఎవరు పట్టుకుపోతారని. ఈ బండి మీద నాకు తెలిసి కొన్ని వేల రోటీలు బాధ ఉంటది, బట్టలు బండకేసి బాధలిట్టు. మంచి కరోనా టైంలో వైరల్ అయింది. వరల్డ్ ఫేమస్ రోటీ లేడీ అంటారు ఇవన్నీ. ఇది సరదాగా ఫోటో తీయించుకుంటాను అంటుంది, ఇంకందుకే చూడండి అక్కడ పట్టించుకుంటుంది. చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది అనమాట అందరితోని. మొన్నటి వరకు ఈ బండి చుట్టూ బోల్డ్ కెమెరాలు ఉండేవి, ఇక్కడ మాత్రం ఇవి చాలా ఫేమస్. ఇంకందుకే ఎక్కడెక్కడ నుంచో ఇవి చూడడానికి ఇక్కడికి వస్తుంటారు. కథ ఎలా ఉంది, నచ్చిందా నీకు? బాగుందా? నువ్వు ఇది ప్లెయిన్ది తిన్నావు కానీ చాక్లెట్ తిని చాలా బాగుంది. చాక్లెట్ అండ్ బనానా అది ట్రై చేయి, హైలైట్ ఉంది అసలు, చాలా బాగుంది. ఇదైతే మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది. చల్లారిందిలే పర్లేదు, 2 సార్లు ఊదుకొని తినేయడమే, గుడుక్కుమని మింగేయడమే. ఇంకా టూరిస్ట్ అందరూ ఇరుగు సందులోంచి వెళ్ళిపోతున్నారు. ఆ వెనకున్న బండోల దగ్గర ఫ్రైడ్ రైస్లు, సూపులు చాలా బాగుంటాయి. మన బుడ్డోడు మిస్ అయిపోయాడు, ఈరోజు అనవసరంగా పడుకుని పోయాడు అనమాట. ఇంక అందుకే తీసుకురాలేదు. మ్యాంగో రోటీ, బనానా రోటీ రకరకాలు పక్కనే ఉన్నాయి. మ్యాంగోస్, మామిడిపళ్ళు అమ్మేస్తున్నారు ఈ మామగారు. మెయిన్ ఎక్కువ ఇక్కడికి ఎప్పుడు వచ్చినా సరే ఈ బనానా టాటా ఐపీఎల్ ఓపెనింగ్ మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, మార్చి 22 కేవలం స్టార్ స్పోర్ట్స్ 1 తెలుగులో. చాక్లెట్ ఎక్కువ తీసుకుంటాం అనమాట, బట్ న్యూటెల్లా వేయించుకుంటాం. ఈసారి న్యూటెల్లా లేదని చెప్పింది. యూజువల్గా అయితే చాలా అంటే చాలా వెరైటీలు ఉంటాయి అనమాట. ఎందుకో ఇప్పుడు ఒక 6 వెరైటీలే చేస్తుంది, అంతకన్నా ఎక్కువ చేయట్లేదు. ఇక్కడికి వచ్చిన కొత్తలో అయితే విచిత్రంగా ఫీల్ అయ్యిందండి అన్ని చూసి. మన వైపు అయితే గుడ్డు అట్టిపండు అసలు మిక్సే చేయరు, ఇక్కడ అసలు భలే చేస్తారు రెసిపీస్. చాలా అంటే చాలా బాగుంది. బ్యాంకాక్ వచ్చి ఇది టేస్ట్ అయితే వెళ్ళకండి, ఇండియన్స్ కూడా తినగలుగుతారు. బుడ్డిగా వాళ్ళదేదో వెరైటీగా ఉంది కదా బకెట్, అక్కడికి వెళ్తుంది చూడడానికి. ఏటది? ఏది చూపించు, ఏటది? బటర్ బకెట్. ఏముంది లోపల? బటర్. బాగుందా? తెచ్చుకుంటా బకెట్ అలాగా. ఇలా బుడ్డు అంటే భలే ఇష్టం దీనికి. మామూలుగా మన వాళ్ళు ఇక్కడికి ఎవరు వచ్చినా సరే ముక్కు మూసుకొని తిరుగుతారు అనమాట అటు ఇటును. థాయ్ స్ట్రీట్ ఫుడ్లో కొంచెం ఏదో వాసన వస్తుందని చెప్పి థాయ్ స్ట్రీట్స్లో తిరిగినప్పుడు మాత్రం ముక్కు మూసుకొని తిరుగుతారు. కానీ ఇది మాత్రం అందరూ తినగలిగేటట్టుగా ఉంటుంది అనమాట, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. వేడిగానే తినాలి. మొన్న మా అమ్మగారు వచ్చినప్పుడు ఇక్కడ తీసుకొచ్చాను అనమాట, ముక్కు మూసుకొని తిరిగారు తప్ప అస్సలు టేస్ట్ చేయలేదు. మనకి ఇల్లు ఎగ్ వేయకుండా ఉత్తి పరోటాల్లాగా చేయమన్నా సరే చేస్తారనమాట. కానీ ఏదైనా కానీ ఆ కాలంలోనే వేయిస్తారు. బుడ్డు 2 ముక్కలు తిన్నది అప్పుడు ఎక్కువైపోయింది అంటుంది. ఇంకో సైలెంట్గా తినిమించేద్దాం అనుకుంటుంది. ఇగోండి వీళ్ళు ఇంట్లోనే వదిలేసింది నేనే తింటాను, బయట వదిలేసింది కూడా నేనే తింటాను. అలా శుభ్రంగా తిని పుష్టిగా బూస్ట్లాగా అయిపోతున్నాను. క్రీమీగా జ్యూసీగా భలే ఉంది అసలు. చూడండి ఇదంతా చాక్లెటే. పిల్లలు బాగా నచ్చుతారు అనమాట ఇలాంటి తినడానికి. ఇది ఒకటే బండి కాదండి, ఇలాంటి బళ్ళు బోల్డ్ ఉంటాయి అనమాట బ్యాంకాక్ లో. కనీసం కిలోమీటర్కి ఒక బండి అయినా కనిపిస్తుంది. బుడ్డిది వద్దంటే నీళ్ళు తాగిస్తుంది అనమాట, ఇంక అందుకే ఎక్కిస్తుంది. నా నల్లపూసల గురించి చాలా మంది కమెంట్ చేశారు, అక్క బాగున్నాయి ఎక్కడ తీసుకున్నారని చెప్పి. ఇది ఊర్లో బ్యాంగిల్ షాప్ ఉంటాయి కదా అక్కడ తీసుకున్నమాట, రోల్డ్ గోల్డ్. ఇక్కడ ఇలా సింగిల్ గా బయట తిరగడానికి వచ్చిన మాత్రం బంగారం వేసుకోను అనమాట అస్సలు.
ఇక్కడ ఎంత సింపుల్ గా తిరిగితే అంత మంచిది అనమాట. ప్రశాంతంగా కూడా వేస్తుంది. చూడండి ఎలా పరిగెత్తుకొని వస్తుందో. పరుగు 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 పరుగు. అసలు ఎక్కడికి వెళ్ళినా ఎందుకు 2 జడలు వేసుకుంటున్నారని అడుగుతున్నారు చాలా మంది. జడల్లో 2 జడలు నా ఫేవరెట్. అందులోకి చక్కగా నూనె రాసుకొని నున్నగా దూకొని 2 పిల్లకలు వేసుకుంటే జుట్టు కూడా పెరుగుతుంది. కథం అదే. ఇండియాలో అయితే మనం ఈ టైంకి ఏం తింటాము ఎక్కువ? పానీపూరి, ఇంకా చాట్. మనమైతే ఎక్కువ ఈ టైంకి పానీపూరి చాట్. ఇండియాలో అయితే సాయంత్రం 4-5 అయ్యిందంటే చాలు అనమాట. బండి వేసుకొని పరిగెడతాం నలుగురును చాట్కి పానీపూరికి. బట్ ఇక్కడ మనకు అలాంటి వెయిట్ దొరకవు కాబట్టి ఈ రోటీలు ఎక్కువ తింటాం అనమాట. బ్యాంకాక్లో మేము తినేది ఎక్కువ ఏంటంటే స్ట్రీట్ ఫుడ్స్లో రోటీలు. మమ్మీ లైట్ చూడండి పిచ్చిగూడ్లా ఉంది కదా. ఏంటదా? ఆ లైట్ పిచ్చిగూడ్లా ఉందంట చెప్తుంది. అలాగే ఉంది కదా నిజంగా. రోటీలు ಇಲ್ಲಿ క్యాన్తో పెట్టుకుంటుంది అనమాట రెడీగా. ఇది బటర్ గిన్నె అయిపోయింది ఆల్మోస్ట్. గుడ్లు తట్టతో పెట్టుకుంది. గుడ్లు ఇక్కడ గుడ్లు ఈ రంగులోనే ఉంటాయి. రోజుకి నాకు తెలిసి క్యాన్ ఖాళీ అయిపోద్దేమో అన్ని రోటీలు అమ్ముతుంది అనమాట. చూడండి ఫుల్గా. పెనం మాత్రం భలే ఉంటుంది. అసలు బండిలో దూరిపోయింది పెనం అలాగా. అన్నిటికన్నా గుడ్డేసి గిలగొట్టిన గిన్నె హైలైట్. అసలు ఇలాగంటే అలాగా 2 నిమిషాలు చేసి ఇచ్చేస్తుంది. అంత ముందు షార్ట్లో ఆ తట్టతో గుడ్లు చూపించి మామూలుగా నేను ఫామ్ కోడ్ గుడ్లు అన్నాను అనమాట. ఫామ్స్లో పెంచుతారు కదా ఆ కోడి గుడ్లు అన్నాను. కానీ ఫామ్ కోడి గుడ్లని ఫాస్ట్గా అనేసరికి అందరూ పామ్ కోడి గుడ్లతో రోటీ చేస్తుందా అని చెప్పి చాలామంది కమెంట్ చేశారు ఆ షార్ట్ కింద. అవి పామ్ కోడి గుడ్లు కాదు, ఫామ్ కోడి గుడ్లు. ఈ బండి అంతకుముందు అయితే చక్కగా జంక్షన్లో ఉండేది అనమాట. వచ్చి రాగానే కనిపించింది. అక్కడ ఏవో చిన్న ఇష్యూస్ అయ్యాయి అనమాట. ఇంకా అందుకే అక్కడ నుంచి లోపలికి వచ్చింది. నమస్తే 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 ఇండియా వెల్కమ్. ఇండియా వెల్కమ్ అంట. మన ఇండియన్స్ అందరికీ వెల్కమ్. వెల్కమ్ ఇండియా బ్యాంకాక్ విల్లా. ఆవిడకి అర్థం అవ్వలేదు. నువ్వు బ్యాంకాక్ పిల్లవ అయితే నేను ఎవరినైనా ఇంకా అడగలేదు ఆవిడ. ఓకే కా. థ్యాంక్ యూ. సో యూ లివ్ ఇన్ బ్యాంకాక్ రైట్? I'm Bangkok. Yes. Please subscribe Pui Roti Lady นะคะఇండియా. Pui Roti Lady. పుయ్యి రోటీ లేడీ. యూజువల్గా మేము పై రోటీ లేడీ అనుకుంటున్నాం అనమాట. కాదు నా పేరు పుయ్యి అంటుంది అనమాట. పుయ్యి రోటీ లేడీ. థ్యాంక్ యూ కా. థ్యాంక్ యూ. ఎంతమంది వస్తున్నారో వచ్చిన వాళ్ళందరూ వీడియోలు ఫుల్గా. అందరికీ ఫేవరెట్ అనమాట ఈవిడ ఇక్కడ. నెక్స్ట్ ఈ పిల్ల వేసుకున్న హెయిర్ స్టైల్ ట్రై చేద్దాం మనం. ఊహించుకుంటుంటే ఓ పెద్ద సైజ్ దెయ్యం పిల్లలాగా ఉంటానేమో. ఈ చుంపురు జుట్టు వేసుకొని చికెన్ వేయిస్తున్నారు పెద్ద పెద్ద బాండీలతో. ముందు నుంచి చికెన్ కొట్టుకొచ్చాం అనమాట. ఇక్కడ ఫ్రైడ్ చికెన్ ఉంటుంది. ఇంకోటి ఇక్కడ ఆల్రెడీ ఉంది. తింటానంటుంది. KFC స్టైల్లో ఉంటుంది అనమాట. చిన్నదైతే 60 బాట్, పెద్దదైతే 100 బాత్ అట. మన పొట్టమ్మకి 60 బాట్ సరిపోతుందండి. మళ్ళీ ఎక్కువైపోతే నన్ను తినమంటుంది. నేను తిన్నాను. చిల్లర లేదు. 500 నోట్ ఉంది, ఇచ్చేద్దాం. ఇక పిలక చూడండి ఎలాగేసుకున్నారా వెనక్కి. పిలక భలే ఉంది అసలు. క్యాప్లోంచి బయటకు వచ్చింది. మనకే చికెన్ తీస్తున్నారు. ఓకే కొడుతున్నారు చికెన్. డబ్బులు ఇచ్చేయమ్మా. తీసుకో. చికెన్ అన్నావు కదా, తీసుకొని డబ్బులు ఇచ్చి. చీకటి అయిపోయింది. అలాగే డ్రాగన్ చూడండి అసలు ఎంత బాగుందో. నేను ఆ ఒక్క బనానా రోటీ తిన్నాను కాదు కానీ ఫుల్ కడుపు నిండిపోయింది అనమాట. ఇంకా అందుకే నేను మరి చికెన్ తీసుకోలేదు. నన్ను తినమంటుంది అనమాట. నేను తిన్నమ్మా, తీసుకున్నావు కదా నువ్వే కానించని చెప్తున్నాను. బంగారం కాయిల్ జల్లుతుంది డ్రాగన్ రెడీగా ఉంది పరిగెత్తడానికి. చూడండి ఎలాగుందో ముళ్ళు వేసుకొని. అది ఫినిష్ చేస్తావు కదా మళ్ళీ ఇంటికి వెళ్ళాం అనుకోండి ఇంటి తిడతారనమాట. ఎందుకు చికెన్ కొనుక్కున్నారు బయట అని చెప్పి. చికెన్ అంటే నాకు చాలా ఇష్టం కానీ డాడీ ఫ్యాట్ అయిపోతానని తినేవారు. మన వాళ్ళు ఏంటంటే చికెన్ తినేదానికన్నా చికెన్లో ఇచ్చిన సాస్లు ఎక్కువ తింటారు అనమాట. మెయిన్ అది తిడతారు. వీళ్ళు చికెన్ తక్కువ తింటారు, ఇచ్చిన సాస్ ఎక్కువ తింటారు. అవి మంచివి కాదని చెప్పి. బట్ సాస్ తినవట్లేదండి. ప్యాకెట్లో వదిలించాను అలాగా. ఎక్కడైనా డస్ట్బిన్ ఉంటే డస్ట్బిన్లో వేసేయడమే. చికెన్తో పాటు కీరా ఇచ్చారా ఏంటి? అయిపోయి కీరా ఫాస్ట్గా ఫినిష్ చేసి ఓకేనా. చూడండి మన వాళ్ళు